లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారైనా, క్రమం తప్పకుండా వీక్షించేవారైనా మీరు ఈరోజు సరైన స్థలంలో ఉన్నారు. ఈరోజు హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక శోభతో నిండిన శ్రావణ మాసం గురించి మాట్లాడబోతున్నాం. ఈ మాసం ఎందుకంత విశిష్టమైనది, దీనిలో జరిగే పూజలు, వ్రతాలు, పండగల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసం తెలుగు పంచాంగం ప్రకారం సంవత్సరంలో 5వ నెల. ఈ మాసం పేరు శ్రావణ నక్షత్రం నుండి వచ్చింది. ఎందుకంటే పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు. ఈ నక్షత్రం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కావడం వలన ఈ మాసం ఆయనకు, ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. దక్షిణాయనంలో వచ్చే ఈ మాసం వర్ష ఋతువుతో కలకలలాడుతూ ఉంది. పరిసరాలు పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. పురాణాల ప్రకారం శ్రావణ మాసం సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులలో మహావిష్ణువునకు, లక్ష్మీదేవికి, శివుడికి మరియు మంగళ గౌరీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు అనంత పుణ్య ఫలితాలను ఇస్తాయని వేద పండితులు చెప్తారు. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాలను తలపిస్తాయి. ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమోగుతాయి. ఈ మాసం ఆధ్యాత్మిక శోభతో, సౌభాగ్యాలతో నిండి ఉంటుంది. శ్రావణ మాసం అంటే పండుగల మాసం. ఈ నెలలో ప్రతిరోజు ఒక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంగళగౌరి వ్రతం. పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించినటువంటి మాసం శ్రావణం. శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆలాహలం బయటకు వచ్చింది. ఈ విషం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూసెను. గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో, ఈ సృష్టిలో అందరూ మన సంతానమే, వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించమని కోరెను. అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఈ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. జాతకములో కుజదోషము, కాలసర్ప దోషము, రాహుకేతు దోషాలు వంటి అనేక దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలుపుతున్నారు. మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రీదేవికి చెప్పినట్లుగా, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉన్నది. వరలక్ష్మి వ్రతం విశిష్టత. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములు ఉన్నారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేశాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుల జీవితంలో దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలుపుతున్నారు. వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణం ప్రకారం ఒకానొక సమయంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది. లోకాలలో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులను పొందేటటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో చెప్పారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం ఉత్తమము.
చారుమతీదేవి కథ ప్రకారము ఒకనాడు లక్ష్మీదేవి చారుమతి కలలో కనపడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆరాధిస్తే కోరిన వరాలిస్తానని చెప్పింది. ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మీదేవిని ఆరాధించడం వలన చారుమతీదేవి సమస్త సిరి సంపదలు అందుకోవడం వలన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయడం ఆచారంగా వస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే మరి ఒక పండగ శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమి, గరుడ పంచమి జరుపుకుంటారు. ఈ రోజు నాగదేవతలను పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో మట్టితో చేసిన నాగదేవతల విగ్రహాలను పూజించి పుష్పాలు, పసుపు, బియ్యం, చిక్కుడు గింజలతో దీపారాధన చేస్తారు. ఈ రోజు భూమిని దున్నడం నిషిద్ధం. రైతులు అరక కట్టరు. ఈ వ్రతం గురించి శివుడు పార్వతీదేవికి వివరించినట్లు హేమాద్రి ప్రభాస ఖండంలో ఉంది. అలాగే శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ పండగ, శ్రీ వైకానక జయంతి, హయగ్రీవ జయంతి, బలరామ జయంతి వంటి విశేష దినాలు వస్తాయి. రాఖీ పండుగలో సోదరీ సోదరుల మధ్య ఉన్న ప్రేమను బలపరిచే రాఖీ కట్టడం ఆనవాయితీ. ఈరోజు యజ్ఞోపవేత ధారణ కూడా చేసుకోవచ్చును. ఇక శ్రావణ మాసంలో సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారాలు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటాయి. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు శివుడికి అంకితం. భక్తులు శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేస్తారు. బిల్వపత్రాలు, పుష్పాలు, ఫలాలు సమర్పించి శివ పంచాక్షరి మంత్రం జపిస్తారు. ఈ పూజలు గ్రహ దోషాలను తొలగించి ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలిగిస్తాయని నమ్మకం. మంగళవారాలు మంగళగౌరి పూజకు అనుకూలము. ఈ రోజు గౌరీదేవిని పూజించడం ద్వారా కుటుంబ సౌఖ్యం, సంతోషం లభిస్తాయి. ఈ రోజు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు కూడా ఈ పూజలు ఉపయోగపడతాయి. శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు అత్యంత పవిత్రమైనవి. ఈరోజు గోమాతకు చపాతీలు, బెల్లం తినిపించడం ద్వారా శని దోషాలు నివారణ జరుగుతుందని చెప్తారు. ఈ పూజలు ధన సంపత్తిని, శాంతిని పెంచుతాయి. శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజకు అనుకూలము. ఈరోజు సత్యనారాయణ వ్రతం ఆచరించడం ద్వారా కుటుంబ సమస్యలు తొలగిపోతాయని విశ్వాసము. శ్రావణ మాసంలో మాంసాహారం, మద్యం నిషిద్ధము. సాత్విక ఆహారం తీసుకోవడం శ్రేయస్కరము. శ్రావణ మాసంలో బిల్వ, తులసి, సెమి వంటి మొక్కలను నాటడం శుభప్రదము. తులసి దీపారాధన లక్ష్మీ కటాక్షాన్ని తెస్తుంది. ఈ మాసం వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణాలకు అనుకూలము. అయితే అధిక మాసంలో శుభకార్యాలు నిషిద్ధము. చంద్రమానం, సౌరమానం మధ్య తేడా వలన కొన్ని సంవత్సరాల్లో అధిక మాసం వస్తుంది. ఈ మాసంలో శుభకార్యాలు నిర్వహించకూడదు. కానీ జపహోమాలు, దానాలు, పుణ్య నదీ స్నానాలు చేయవచ్చును. 2025 సంవత్సరంలో అధిక మాసం లేదు కాబట్టి జూలై 25 నుండి ఆగస్టు 22 వరకు నిజ శ్రావణ మాసం జరుపుకుంటారు. శ్రావణ మాసం అనేది ఆధ్యాత్మికత, భక్తి సౌభాగ్యాలతో నిండిన పవిత్రమైన నెల. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, నోములు మన జీవితంలో శాంతి, సమృద్ధిని తెస్తాయి. ఈ వీడియో మీకు శ్రావణ మాసం గురించి సంపూర్ణ సమాచారం అందించిందని ఆశిస్తున్నాం. మీరు ఈ మాసంలో ఏ వ్రతం ఆచరించబోతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. నమస్తే. స్వస్తి.